హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా 1 కప్పు గోధుమ పిండితో బిస్కెట్స్ చేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బొంబాయి రవ్వ అండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో రవ్వ కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని అయితే పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకుల్లా ఉండే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించిన పల్లీలు కాదు, పచ్చివేనండి ఇవి. ఈ పల్లీల పౌడర్ని అయితే కనుక మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. పంచదార అనేది ఎక్కడా కూడా పలుకులు లేకుండా మనకి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పౌడర్ని అయితే కనుక గోధుమ పిండి వేసుకున్న బౌల్లో అయితే వేసుకోవాలండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత ఇందులో బిస్కెట్స్ టేస్టీగా ఉండడం కోసం ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వులు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ ఎండు కొబ్బరి పొడి లేనట్లయితే కనుక ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండిలో ఈ పల్లీలను గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, అది అలాగే పంచదార పౌడర్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇలా బాగా మరిగించుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి గుల్లగా కరకరలాడుతూ బాగా టేస్టీగా వస్తాయండి. తర్వాత ఈ ఆయిల్ వేసిన తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి ముందైతే గరిటెతో ఒకసారి మొత్తం ఈ ఆయిల్ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత చేత్తో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు చేత్తో పిండిని ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మరిగించి వేసుకున్నా కదండి, మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత చేత్తో పట్టుకుంటే మనకి ముద్దలాగా రావాలండి. అలా వస్తే మనం వేసుకున్న ఆయిల్ అనేది సరిపోయినట్టు. లేదు ఇలా మీకు ముద్దగా రానట్లయితే కనుక మరొక కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులో వాటర్ ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లన్నీ వాటర్ అయితే మనకి సరిపోతాయి. మనం పంచదార పౌడర్ వేసాం కాబట్టి కొంచెం నీళ్లు తగిలితే మనకి కొంచెం లూజ్ అవుతుందండి పిండి అనేది. కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు. ఒక 2-3 స్పూన్లన్నీ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది లూజ్గా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే అయితే కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీకు టైం ఉంటే ఒక అరగంట అయితే నానబెట్టుకోండి. మీకు టైం లేదు వెంటనే చేసుకోవాలనుకుంటే కనీసం ఒక 15 నిమిషాలు అయినా సరే మనకి పిండి అనేది నానాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. తర్వాత 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఇక్కడ నేను బిస్కెట్స్ని అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి. మీకు టైం ఉంటే కనుక బేక్ చేసుకోవచ్చు. మనం ముందుగానే పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని అయితే మరొక 2 నిమిషాల సేపు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని అరచేతిలో పెట్టుకొని రౌండ్గా బాల్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి, మీకు ఏ సైజులో కావాలో అంత పిండిని అయితే తీసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా మీకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టి రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వేలుతో ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్గా బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయండి. చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు మాకు ఇలా వేలుతో రావడం లేదు, కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే అరచేతిలో పెట్టి ప్రెస్ చేసినా కూడా చక్కగా వస్తాయండి. మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసిన తర్వాత వేలుతో ఈ విధంగా చుట్టూ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చక్కగా మనకి బిస్కెట్లు అనేవి చక్కగా వస్తాయి. లేదు అలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఈ విధంగా కవర్ మీద వేసేసి ఇలా మనం చెక్కలు ప్రెస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసి పెట్టుకుందాము. ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి. మనం ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. ఊరికే కలర్ వస్తే కానీ లోపల కొంచెం పచ్చిగా ఉంటాయండి. కాబట్టి సిమ్లో పెట్టి ఈ బిస్కెట్స్ని వేసిన తర్వాత వీటిని స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, బిస్కెట్స్ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ముందు వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్లు ఉంటాయండి, చల్లారిన తర్వాత బాగా కరకరలాడుతూ బాగా టేస్టీగా ఉంటాయి. ఇవి తీసిన తర్వాత ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. 1 కప్పు గోధుమ పిండికి మనకి ఇక్కడ చూడండి ఎన్ని బిస్కెట్స్ అయినాయో.
పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా బిస్కెట్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక కప్పు గోధుమ పిండితో ఇలా బిస్కెట్స్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.